మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది ఉమెన్ టీం. రానున్న ఫ్యూచర్ అంటే లేడీస్‌కి, ఉమెన్‌కి ఎలా ఉండబోతుందండి? యాక్చువల్‌గా బంగారు భవిష్యత్ అని చెప్పుకోవచ్చు ఉమెన్స్‌కి. ఇది ఈవెన్ వరల్డ్ కప్ గనక గెలవకపోయినా నేను ఇదే మాట చెప్పుండేవాడిని. ఎప్పుడైతే పెద్దలు జైషా లాంటి వాళ్ళు ఈ బాధ్యత టేకప్ చేశారో, బీసీసీఐ పెద్దలుగా బాధ్యత టేకప్ చేసినప్పుడు మెన్‌కి, ఉమెన్‌కి తేడా ఉండకూడదని, ఉమెన్ పేమెంట్స్ కూడా ఆల్మోస్ట్ మెన్ లెవెల్‌కి తీసుకొని రావాలని ఎప్పుడైతే అది గట్టిగా ఆ సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపారో, ఆ స్ఫూర్తితో ఇన్‌ఫాక్ట్ మా అకాడమీలో హార్డ్‌లీ ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జైషా గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో సడన్గా అది 25, 30 మంది అయిపోయారు అమ్మాయిలు. 30 మంది అయిపోయారు. సో ప్రతి అకాడమీలో, మా అకాడమీ కాదు, అవును. ప్రతి అవును. అకాడమీలో కూడా అమ్మాయిలు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మెన్ అండ్ ఉమెన్కి అది కనుక తగ్గించగలిగితే కనుక డెఫినెట్గా ఉమెన్స్ క్రికెట్ కూడా ఇంకా వేరే లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంది. సో మెన్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మన ఉమెన్స్ ఐపీఎల్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కనుక చూస్తే ఎంత స్టాండర్డ్స్ పెరిగినాయో. ఒక హార్డ్లీ ఫ్యూ పీపుల్ ఉండేవాళ్ళు గ్రౌండ్లో చూడటానికి. మొన్న వరల్డ్ కప్ ఫైనల్కి స్టేడియం మొత్తం ఫుల్ అయినట్టు. అఫ్ కోర్స్ ఇండియా ఉందనుకోండి అక్కడ, బట్ ఈవెన్ ఉమెన్స్ ఐపీఎల్లో కూడా మనం చూస్తే కనుక స్పెక్టేటర్స్ బాగా పెరుగుకుంటూ పోతున్నారు. దట్ మీన్స్ ఉమెన్స్ క్రికెట్కి ఆదరణ పెరిగిందనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మంచి బంగారు భవిష్యత్తు ఉంది ఉమెన్స్ క్రికెటర్స్ కూడా ఫ్యూచర్.